ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు. ముఖ్యమంత్రి గారు సినిమా రంగంలో పవర్ స్టార్గా ఎదిగి అదే పవర్ తోటి ఈరోజు రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో దూసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినం సందర్భంగా అశేష అభిమానుల మధ్య ఈ జన్మదిన ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మాచర్ల నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే అశేష అభిమాన ప్రజల తరఫున కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారు అంచెలంచెలుగా ఏ విధంగా అయితే సినిమా రంగంలో ఎదిగారో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఉన్నతమైన స్థానానికి, మరింత ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు పచ్చదనాన్ని పెంచాలి అనే ఒక కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మొన్న నరసరావుపేటలో దురదృష్టవశాత్తు వర్షం వల్ల ఇదైనప్పటికీ కూడా వారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే పచ్చని చెట్లన్నీ కూడా కొట్టేసేవాడు. పచ్చగా ఉండాలి, జనం పచ్చగా ఉండాలి, మరి వాతావరణం పచ్చగా ఉండాలి, ప్రజల జీవితాలు పచ్చగా ఉండాలని మేము ఆకాంక్షిస్తాం. వాళ్ళు మాత్రం ఎప్పుడు శవ రాజకీయాలని చేసుకుంటూ శవం ఎక్కడ వాసన వస్తుందా అని చెప్పి నిరంతరం వెయిట్ చేస్తూ ఉంటారంట. శవం వాసన వస్తే అదేదో సినిమాలో ఉంటుంది, శవం 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 అని చెప్పేసి కేకలు పెట్టుకుంటూ నిద్రలేస్తూ ఉంటారు. ఈరోజు వైసీపీ నాయకుల ఆలోచన విధానం కూడా అలానే ఉంది. ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయం చేసి అక్కడేదో వీళ్ళు ఉత్తరించినట్టుగా, ఇక్కడేదో అన్యాయం జరుగుతున్నట్టుగా గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రాంతంలో మరి ఏ విధంగా వరదలు ముంచెత్తితే 73 ఏళ్ల వయసులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి మంత్రులు కానీ ఏ విధంగా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విపత్కర పరిస్థితులు వచ్చినా, రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటపడ్డాడు. ప్రజాపాలన అంటే ఇట్లా అంకిత భావం ఉండాలి. అదే అంకిత భావంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో వైసీపీ పాలన వలన ఈ రాష్ట్రం ఏ విధంగా విధ్వంసమైందో దాన్ని సరిదిద్దే ప్రయత్నంగా గత 3 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, కేంద్ర పెద్దల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమాన్ని నడుపుకొని 18 గంటలు పనిచేస్తున్నారంటే ఇది పరిపాలన అంటే ఇది. మొన్న విశాఖపట్నంలో కెమికల్ ఫ్యాక్టరీలో
సంఘటన జరిగి కొంతమంది చనిపోతే అక్కడికి వచ్చి కూడా శవ రాజకీయాలు చేసిపోయిన సంస్కృతి ఈ వైసీపీ పాలకులు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి శవాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు పెట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టుకొని కోడికత్తి దాడి కానీ వివేకానంద రెడ్డి గారి హత్యను కానీ ప్రతిదీ ఈ శవ రాజకీయాలు చేయటం అనేది ఈ వైసీపీ పాలకులకు పరిపాటిగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధుంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల సమస్యల్ని ప్రస్తావించాలి. తిరిగి పొందలా పారిపోయి అవాకులు జవాకులు పేరుతా ఉన్నారు. ఆయన 2-3 సందర్భాల్లో ఈ రాష్ట్రంలో బయటకు వచ్చారు. ఒకటి, ఇక్కడి స్థానిక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఈవీఎంలను బద్దలు కొట్టి ప్రజల మీద బండ్లతో దాడులు చేసి కత్తులు కటార్లతోటి పెట్రోల్ బాంబులతోటి భయభ్రాంతుల్ని చేసిన రోజు ఆయన జైల్లో పెడితే ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ సిగ్గు లేకుండా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ సందర్భం వినుకొండలో ఒక రౌడీ షీటర్ హత్య గురి కాబడితే అక్కడొచ్చి శవరాజకీయాలు చేశాడు. వచ్చినవాడు వాళ్ళని పరామర్శించడంతో ఆగకుండా అదే వినుకొండ పట్టణంలో ఫ్లెక్సీలు దింపడం లాంటి విధ్వంసాలు సృష్టించారు. మూడవసారి విశాఖ వచ్చాడు. ఈ 3 సందర్భాల్లో ఆయన మనస్తత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో వాటన్నిటికీ కూడా కట్టుబడి ఉంది. కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ప్రజలకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేయాలనే ఒక ఆలోచనలు చేస్తూ వారికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ప్రతి వాగ్దానానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ఆగేదేమీ లేదు, కూటమి తగ్గేదేం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి సభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ మాచర్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు.